హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనము గుత్తి పెండకలు డబల్ ఎన్ వర్క్స్ యొక్క పార్ట్ 2 అనేది చూద్దాము. ప్రజెంట్ వచ్చేసి మనం రామలింగాయపల్లి స్టేషన్ దాటిన తర్వాత నుంచి అయితే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ పార్ట్ 2 చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో మనకి ఇక్కడ ఏదైనా అప్డేట్ ఉందా అంటే కనుక మనకి బ్రిడ్జ్ వర్క్స్ అనేవి, మైనర్ బ్రిడ్జ్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇంకా కంకర్ని అనేది అక్కడక్కడ మనకి లోడింగ్ అయితే చేసి పెట్టారు. ఆ తర్వాత దాన్ని మెయిన్ ట్రాక్ పైకి అయితే తీసుకొచ్చే పని అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్ వచ్చేసి మనకి పెండేకల్ అవుటర్స్ అయితే ఆపారు చాలాసేపు. దానికి కారణం వచ్చేసి మనకి కర్ణాటక సంపర్క్రాంతి టువర్డ్స్ గుంతకల్ వైపుగా వెళ్తుంది. సో అందుకు వచ్చేసి ట్రైన్ అనేది మనకి దాదాపు 10 నిమిషాల పైనే అవుటర్స్లో అయితే ఆపారు. సో ఫ్రెండ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి పెండేకల్లు అవుటర్స్లో జరుగుతున్న డబల్ ఎన్ వర్క్స్. యాక్చువల్గా ఇక్కడ ల్యాండ్ లెవెల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ట్రాక్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇది కూడా మనకి ఒక మెయిన్ లైన్ అయితే అవుతుంది. అంటే డబల్ లైన్ అనేది వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఫ్రెండ్ వచ్చేసి మనం పెండేకల్ స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నాము. పెండేకల్లో ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్ అనేది మనకి తీసేస్తారు. ప్రీవియస్ వీడియోస్లలో చెప్పే ఉంటాను, పెండేకల్లో కొత్త టర్మినల్ అనేది కొంగాస్త ముందుకైతే కడుతున్నారని.
సో ఫ్రెండ్ వచ్చి మనం డోన్ అవుటర్స్లో ఉన్నాము. సికింద్రాబాద్ వాస్కో డి గామా ఎక్స్ప్రెస్ వచ్చేసి డోన్ నుంచి అయితే డిపార్చ్ అవుతుంది. ఫ్రెండ్ వచ్చేసి మనం డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మన ప్లాట్ఫామ్ నెంబర్ 2లో దూద్ దురంట ఎక్స్ప్రెస్ వచ్చేసి టువర్డ్స్ రేణిగుంట వైపుకి అయితే వెళ్తుంది. ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ డోన్ నుంచి డిపార్చ్ అవుతుంది. సో ఫైనల్గా అయితే మనం కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ జర్నీ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ జర్నీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.